ప్రతి ఒక్కరూ బైబిల్స్ తీయాలి. తొమ్మిదవ వాక్యము నుంచి 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వాక్యము నుంచి 13 వరకు అందరూ కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్నారు. ప్రతి వారు కూడా ఏమాత్రము కూడా తప్పిదము లేకుండా అందరూ ఏకస్వరముతో వాక్యాన్ని చదువుతూ ప్రభువుని స్తుతించాలని ప్రభువు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 1 2 3 గో. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చాలు 13 వరకు మంచిది. ఒకే దిక్కుకి 2 పార్టీలను తీసుకొస్తే ఎలా ఉంటుంది అలా చేశారు మీరు. రాత్రి మంచిగా చదివారు, మంచిది. ఏమైనా మీరు వాక్యం బాగా చదివారు, దేవుణ్ణి మహిమపరిచారు. మీ అందరినీ ప్రభు నామంలో ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక. వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది. అంశం ఏమిటంటే, రాసుకోవాలా, నన్ను కాదు చూసేది. ఐదు రొట్టెలు 2 చేపలు 5,000 మంది. ప్రతిరోజు చెప్పే వాక్యము వ్రాయండి. మందిరంలో పార్టిసిపేట్గా ఉండండి. ఎవరైతే ఈ వాక్యాన్ని సబ్జెక్ట్ని అక్కడ వాక్యమును సెలవిస్తారో అట్టి వారికి మంచి విలువైన బహుమానం ఉంటుందని గత రాత్రి నుంచి మీకు తెలియచేస్తున్నాను. మంచిది పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు తిబెరియ సముద్రాన్ని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి ఆయన చేరి ఉన్నారు. నేను మొన్నటి దినాన సెలవిచ్చాను, గలిలయ అంటే అర్థం ఏమిటో. గలిలయ అనగా గుండ్రని అని అర్థం. ఇది భూమికి లేక విశ్వానికి సాదృశ్యముగా ఉంది. ఈ భూమి గుండ్రముగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే గలిలయ సముద్రమును దాటి నా ప్రభువు అద్దరికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలో చాలా మంది ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు అంటే, ఆయన ఉన్న చోట అద్భుతాలు చేస్తున్నారు అని, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారని, ఆయన చేసే ప్రతి సూచక క్రియను కన్నులార చూచి తరించాలని ఆశతో ప్రభువుని అనేక మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారండి. ప్రియులారా, ఆయన చేసే కార్యమును బట్టి, ఆయన సందర్భాన్ని బట్టి, అవసరమును బట్టి ఏ కార్యమును చేస్తూ ఉన్నారో ఆ కార్యము వలన ప్రజలు మేలు పొందుతూ ఉన్నారు, ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఆయన వెంబడించేవారు దుఃఖములో ఉన్నవారు, ఆయనను వెంబడించేవారు సమాధానము లేని వారు, ఆయనను వెంబడించేవారు వ్యాధిగ్రస్తులు, ఆయన వెంబడించేవారు రుణభారములు కలిగిన వారు, ఆయన వెంబడించిన వారు సమాధానమును కోల్పోయిన వారు, ఆయన వెంబడించిన వారు రేపా 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 చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారు అందరూ కూడా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు.
ఎందుకో తెలుసా? వారిలో కూడా స్వార్థం ఉంది. ఏమిటంటే ఆయన చేసే అద్భుతాలలో, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలలో, ఆయన చేసే సూచక క్రియలలో ఒకవేళ నేను కూడా ఉంటే నాకు మేలు కలుగుతుందని వెంబడించారు. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు పిల్లారా, మనము కూడా అంతేనండి. ఏదైనా చేస్తే గనక మనకేం కావాలి? దాని వెనక కొంత లాభం ఆశిస్తాం. అది మానవ నైజం, తప్పిదం లేదు. ఏదైనా పని చేస్తే లాభం ఆశించడంలో తప్పిదం లేదు. వ్యాపారం చేస్తే లాభం ఆశిస్తాం, వ్యవసాయం చేస్తే లాభం ఆశిస్తాం, ఉద్యోగం చేస్తే లాభం ఆశిస్తాం. ఏ పని చేసిన మానవుడు ఏమి కోరుకుంటాడంటే దాని వలన మేలు కోరుకుంటాడు. ఈనాడు ప్రజలందరూ ప్రభువుని వెంబడిస్తున్నారు అంటే, ఆయన ఉన్న చోట పరిగెడుతున్నారు అంటే, ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారంటే కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వలన మేలు పొందుకోవాలి. ఎవరు వాళ్ళండి? అప్పుడు ఆయన కొండ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలను చూసి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, విశ్వసించండి, రక్షణ పొందండి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని బోధిస్తున్నాడు. చాలా మంది ప్రభువుని అడుగుతున్నారు, దేవుని రాజ్యము దేవుని రాజ్యం అంటున్నావే, ఆ దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఆయన బోధిస్తున్న సమయాలలో ఆయనకు ఎదురుగా 4-5 చిన్న పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లలు ఎత్తుకుని ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారిదే నా దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలను ఎత్తుకుని అంటున్నాడు ఆయన, ఎలాంటి వారిదే నా తండ్రి రాజ్యము. ఇంకా ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రభువుని. నా తండ్రి నా తండ్రి అని మాట్లాడుతున్నావు కదా, నీ తండ్రి ఎవరు? ఎలా ఉంటాడు నీ తండ్రి? నీ తండ్రి మాకు యోసేపు అని తెలుసు, నీ తండ్రి మాకు వడ్లవాడు అని తెలుసు, నీ తండ్రి మాకు కార్పెంటర్ అని తెలుసు, నీ తల్లి నాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తుంటే ప్రభు సమాధానం చెప్పారు. ఏమన్నా తెలుసా? నన్ను చూచిన వాడే నా తండ్రిని ఎరిగి ఉండును. హల్లెలూయా. నన్ను చూసిన వాడే, నేను ఎలాగ ఉన్నానో నా తండ్రి కూడా అదే రీతిగా ఉన్నారు. నేను ఏ రీతిగా ఉన్నానో నా తండ్రి కూడా అదే మాదిరి ఉన్నాడు. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఈ మాట చెప్పి ప్రజలను చైతన్యపరిచాడు. ఈ మాటలు చెప్పి ప్రజలను ఉజ్జీవం వైపు నడిపించాడు. ఈ మాటలు చెప్పిన ప్రజలు మీకు బడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఎక్కడ కూర్చున్నారండి? పంక్తులు పంక్తులుగా ఎక్కడ కూర్చున్నారండి? పచ్చిక మీద, అంటే గడ్డి మీద కూర్చున్నారని అర్థం. పచ్చగడ్డి. ఏ గడ్డి అది? పచ్చగడ్డి. పచ్చగడ్డి అనగానే ఒక వాక్యం మీ అందరు గుర్తుకొచ్చేయాలా? ఏంటది? 23వ కీర్తన చెప్పండి అమ్మా. 23వ కీర్తన ఏముంది? మొదటి నుంచి చదవకండి అమ్మా, అక్కడ చెప్పాలి. పచ్చిక బయలు దగ్గర ఆయన నన్ను పొరుండ చేసెను. దేవునికి స్తోత్రం. పచ్చిక అనేది దేనికి సాదృశ్యము అంటే పిల్లరా, జీవమునకు సాదృశ్యము. ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలను ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు అంటే జీవము కలిగిన ప్రాంతంలో, జీవము కలిగిన స్థలంలో కూర్చుండబెడుతున్నాడు. ఆయన దగ్గర ఏమాత్రము కూడా అశాశ్వతమైనది కనిపించదు, శాశ్వతమైనదే కనిపిస్తుంది. ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, కనికరమను చూపిస్తున్నాడు, ప్రజల మీద జాలి చూపిస్తున్నాడు. ఆయన తండ్రి రాజ్యమును గురించి సువార్త ప్రకటిస్తూ బోధించుచుండగా సాయంకాలమయ్యను. ఏమైపోయిందంటే సాయంత్రం అయిపోయింది. నేను కూడా 8:30 అన్నాను. ఒక దాటి అరగంట ఎక్కువ ప్రసంగం చేశాను అనుకో, రేపు పొద్దున్న 2 లైన్లే ఉంటాయి. 7:30 అన్నాడు, నమ్మిచ్చేసాడు మనల్ని. 3 రోజులు బాగానే టైం మెయింటైన్ చేసాడు. వాళ్ళ ఇంటికాడ మద్రి శ్రీనివాస్ గారి ఇంటికాడ 9 గంటల వరకు చెప్పేశాడు. అమ్మో రాను బాబు, నేను ఆల్రెడీ 4-5 వికెట్లు ఇవ్వాలి, పడిపోని రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాని వారిని దేవుడు స్వస్థపరచును గాక.
క్రీస్తునందు పిల్లారా, పచ్చిక బయలు ఆహారమునకు సాదృశ్యం, పచ్చిక బయలు జీవమునకు సాదృశ్యం, పచ్చిక బయలు తృప్తులకు సాదృశ్యం. ఆయన బిడ్డలను అనగా ఆయన యొద్దకు వచ్చిన వారిని పచ్చిక బయల మీద కూర్చుండబెట్టి ఆయన వాక్యం బోధించినప్పుడు సాయంకాలం అయిపోయిందంట. వాక్యము విని 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 వాళ్ళు అలసిపోయిరి, ఆకలితో ఉన్నది. శిష్యులు అన్నారు, ప్రభువా, ఈ ప్రజలందరూ సాయంకాలం అయిపోయింది, మళ్ళా వాళ్ళ ఇంటికి నడిచి 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 వెళ్ళేసరికి చాలా సమయం అయిపోతుంది, మరలా వంటలు చేసుకుని వాళ్ళు తిని వాళ్ళ బిడ్డలు పెట్టుకుని పండుకునేసరికి చాలా రాత్రి అయిపోతుంది, దయచేసి వాళ్ళని పంపించవచ్చు కదా అని అడిగారు. దేవునికి స్తోత్రం. పంపించేవచ్చు కదా అంటే అర్థం ఏంటి? వాక్యం ఆపేయచ్చు కదా, వాక్యం ముగించేవచ్చు కదా, వాక్యాన్ని ఇక చాలు, సమృద్ధిగా పెట్టారు మీరు, ఆత్మ దాహము తీరిపోయింది, ఆత్మీయమైన ఆకలి తీరిపోయింది, ఈ బిడ్డలు సకల సంతోషముతో నిండిపోయారు, శరీరమును కూడా వారికి ఆహారం కావాలి గనక పంపించేద్దాము. అయినా ఎంతమంది ఆహారం పెట్టడానికి మన దగ్గర అంతేమీ లేవు, అంత లేదు మన దగ్గర, తక్కువగా ఉన్నాయి అని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చదవబడినటువంటి వర్తమానములు మీరు అక్కడ చూసి ఉన్నట్లయితే అక్కడ 9వ వచనం పైన 8వ వచనం కానీ చదవండి. 7వ వచనం, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవు. దేవునికి స్తోత్రం. ఎన్ని దేనారాలు అంట అండి? 200 దేనారండి. ఒక దేనారానికి ఎంత అంటే ఇంచుమించు ₹1/2. కింద ఫుట్ నోట్లో ఉంది, చూసారో లేదు మీరు? ₹1/2 అంటే ₹1/2 అంటే నాయన చూస్తున్నారేంటి? 50 పైసలు. 50 పైసలు ఏమంటారు? ₹1/2 అంటారు. అంటే ఒక దేనారం వచ్చి ₹1/2 అయితే 200 దేనారములు ఎంత అయింది? ₹100 అయింది. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో, ఆ దినాలలో ప్రభువు వాక్యం సెలవిస్తున్నప్పుడు గలిలయ సముద్రము దగ్గర ఆ వాతావరణంలో ఆ యొక్క పచ్చిక బయల మీద వారికి ఆహారం పెట్టాలంటే సుమారు ₹100 పైన ఉండాలి. ధనవంతునికే సాధ్యము అది. అప్పుడు ప్రభు అన్నాడు, నాయనలారా, మీ దగ్గర తినడానికి ఏమీ లేవా అని అడిగాడు. ఎవరు అమ్మలక్కలు ప్రార్థన పెడుతుంటే పిల్లలకే అమ్మ కురుకురే ప్యాకెట్లు, ఇంకేటమ్మయ్యా లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్నారులే. అది చింపేటప్పుడు పిల్లలకి ఎట్టేప్పుడు సౌండ్ చేసి సభనంతా పాడు చేసేస్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ బిడ్డలకు ఆహారం పెట్టొద్దనడం లేదు, చక్కగా వాటిని ఏదైనా ఒక బౌల్లో తీసుకుని ఇంటి దగ్గర ప్రిపేర్ అయి రావాలి. కానీ మందిరానికి వచ్చి అందరికి తెలిసిలాగా అక్కడికి సిరగపోతూ నోరుతో కట్ చేసేసి, దేవునికి స్తోత్రం, ఎంత అసభ్యం చేస్తున్నారండి. అలా చేయకూడదు. దేవుని మందిరం అంటే పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన వాతావరణమును నువ్వు కల్పించాలే కానీ అసభ్యకరమైన వాతావరణమును నువ్వు చూపించకూడదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును సెలవిచ్చాడు ప్రభు. మనము కూడి ఉన్నామే, ఇదే ప్రార్థనా మందిరం. మనం ఉన్నంతసేపు ప్రార్థనా మందిరం. మనం ఇక్కడి నుంచి మనం లేచిపోయామంటే మరలా ఇది ఒక రాజవీధి అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నాయనలారా, ఇక్కడ తినడానికి ఏమీ లేదా అని అడిగాడు. అప్పుడు ఎవరు కూడా నా దగ్గర లేస్ ప్యాకెట్లు ఉన్నాయండి, నా దగ్గర కురుకురే ప్యాకెట్లు ఉన్నాయండి, నా దగ్గర ఆ ప్యాకెట్లు ఉన్నాయండి, నా దగ్గర మూంగ్ తాలు ఉందండి, నా దగ్గర ఇంకో తాలు ఉందని అంటలేదు. దాచేసుకున్నారు. అమలకులు ఏం చేశారమ్మా? ప్రభు అడుగుతుంటే దాచేసారు వాళ్ళు. ఒక చిన్న పిల్లవాడికి మాత్రం కోపం వచ్చింది. అడుగుతుంటే అందరూ దాచేసుకుంటున్నారు ఏమిటి సంచుల్లో
ప్రభువా నా దగ్గర ఉన్నాయి. ఏమున్నారా నీ దగ్గర? ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారండి? చిన్న పిల్లోడు. నీ పిల్లోడికి కొనుక్కోమని 10 రూపాయలు ఇచ్చామనుకో, గంట పోయిన తర్వాత 10 రూపాయలు ఏదంటే ఏమంటాడు? అవి నాయ అంటాడు. ఇస్తాడు తిరిగి? ఇవ్వడం. కానీ ఆ చిన్న పిల్లవాడు అక్కరను ఎరిగి ప్రభు ప్రేరేపణతో, ప్రభు దర్శనముతో ఆ పిల్లవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. ఆ శిష్యులతో చెప్పాడు ప్రభు, నాయనలారా అవి నా దగ్గర తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పిల్లారా, శిష్యులు వచ్చి ఆ 5 రొట్టెలను ఆ 2 చేపలను ప్రభువు దగ్గరికి ఇవ్వగానే ప్రభు ఏం చేస్తున్నాడండి? వాటిని ఏం చేశాడండి? ఆయన ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లి దేవుడిని మహిమపరిచెను. హల్లెలూయా. ఏం చేశాడండి ఆయన? కృతజ్ఞత. యూదులకి ఆహారం తినే ముందు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు, ఆహారం తిన్న తర్వాత కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు. వాళ్ళకున్న అలవాటు అది. అదే మనమైతే తినే ముందు ఏదో కొద్ది చేస్తాం, ప్రభు ఆహారం తింటున్నాం, నాకు అరుగుదల కావాలి, ఈ మధ్యనే మాంసం తింటుంటే అరుగుతలేదు, ఈ మధ్యన చేపలు తింటుంటే విలాసం అట్టేసుకుంటున్నాయి, అలాంటిది ఏమి లేదు, నా పేగులు ముట్టు, నా పేగులు ముట్టు, ఇంకేమంటే లోనా గుండెకాయని ముట్టు, ఇంకేమంటే కిడ్నీలు ముట్టు, ఆ వాటిని ముట్టు, వీటిని ముట్టు 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 అని చెప్పి ఆమెనంటావు. ఎంతసేపు స్వార్థమే. నీ కొరకే ప్రార్థన, నీ ఆహారం కొరకే ప్రార్థన, నీ తిండి కోసమే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రాంతంలో ఉన్న పేదవారి కొరకు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పేదవారి కొరకు ప్రార్థించాలి. నువ్వు దుస్తులు వేసుకునేటప్పుడు పేదవారి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు నివాసం నిద్రిస్తున్నప్పుడు సైనికుల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు నిద్రిస్తున్నావే, అంత నిద్ర నీకు ఎందుకు పడుతుందో తెలుసా? ఆరామగా ఎందుకు పడుకున్నావో తెలుసా? సైనికులు సరిహద్దుల్లో నీ ప్రాణానికి ప్రాణం పెట్టి శత్రువులు మన మీద రాకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. చెప్పండి, జై జవాన్ జై కిసాన్ అని చెప్పండి. జై జవాన్ అంటే ఎవరు? సైనికుడు. ఎవరమ్మా? సైనికుడు. కిసాన్ అంటే రైతు. పండించే రైతు లేకపోతే మనకు భోజనమో లేదో. యేసు ప్రభుల చేతిలోనికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చాయి. దేవునికి స్తోత్రం చెల్లించాడు. నీకు ఆహారము ఉన్నప్పుడు, నీకు భోజనములు ఉన్నప్పుడు, నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఒకవేళ నీకు చేతనైతే ఒకరికి ఒక రోజు భోజనం పెట్టు. నీకు చేతనైతే ఒకరికి కొంచెం సహాయం చెయ్యి. దేవునికి స్తోత్రం. ఇది వరకు భిక్షగాళ్ళు వచ్చేవారు ఇంటికి ముందు. ఇప్పుడు కోర్టు భిక్షం ఎత్తుకుంటా ఛాన్స్ అలా ఎత్తుకుంటే గనక అరెస్ట్ చేస్తామన్నారు భిక్షగాళ్ళని. ఇప్పుడు వస్తున్నారు ఇంటికి. ఎందుకు వస్తలేదు అనుకుంటున్నారు? గవర్నమెంట్ జీవో జారీ చేసింది, గడుక్కునే ఛాన్స్ లేదు. వాళ్ళకి ఆశ్రయాలు కట్టించారు, ఆశ్రమాలు కట్టించారు. మేము రామని బిగుసుకున్న వాళ్ళ దగ్గరికి భోజనం వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. నీవు నేను తిన్న ఆహారం వాళ్ళు తింటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఈ మధ్యనే అక్కడ పాత బ్రిడ్జి దగ్గర రాజమండ్రిలో ఒక భిక్షగాడు పడుకుని చనిపోయాడు. లేస్తాడని కూడా లేవట్లేదు వాళ్ళు. అక్కడే కానిస్టేబుల్ అతను పిలిచి, ఏమండి చనిపోయాడండి అంటే, అవునా అని చెప్పి వాళ్ళ పోలీసులు అందరూ వచ్చి వాడిని వ్యాన్లో ఎక్కిస్తూ ఉంటే ఆ సంచిలోంచి డబ్బులు పడిపోయాయి. తీరా అని లెక్కైతే ఎంత ఉన్నా తెలుసా? 2 లక్షలు ఉన్నాయి. ఏమన్నా స్తోత్రం చెప్పండి. వాడి తల కింద ఎంత ఉందమ్మా? వాడి తలక ఖరీదంతా చెప్పండి. మరి నీ తలక ఖరీదంతా? అప్పులు కుప్పలు. జాగ్రత్త. అందుకే దేవుడు నిన్ను ఒకనికి ఇచ్చేటప్పుడు, ఒకనికి భార్యగా ఇచ్చేటప్పుడు దేవుడు నిన్ను ఏమన్నాడు తెలుసా? జ్ఞానవంతురాలకు బ్రతుకన్నాడు. జ్ఞానముతో బ్రతుకు, జ్ఞానముతో జీవించు అంటున్నాడు. పిల్లారా,
జ్ఞానమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు అంటున్నాడు శిష్యులకిచ్చి, ఇప్పుడు వాళ్ళకు వడ్డించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమని వ్రాయబడిందండి? ఆ రొట్టెలు ఏ రొట్టెలు వ్రాయబడింది? చదువు తల్లి. ఏ రొట్టెలవి? 9వ వచనములో ఏ రొట్టెలమ్మా? ఎవల రొట్టెలు. ఎవలంటే ఏంటి తెలవదు. చాలాసార్లు చెప్పినట్టు ఉన్నాను నేను. ఎవల రొట్టెలు అంటే, ఎవలంటే బార్లీ. ఎవలంటే ఏటమ్మా? బార్లీ గింజలతో రొట్టెలు చేస్తారు. గోధుమ రొట్టె ఉన్నది, అది వేరు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో ఎవల రొట్టెలు ఉన్నాయి, గోధుమల రొట్టెలు ఉన్నాయి. ఎవల రొట్టెలు ఆనాడు ఎవరు తినేవారంటే పూర్ ఫ్యామిలీస్, పేదవారు తినేవారు. గోధుమలు ఎవరు తినేవారంటే యూదులు తినేవారు. పిల్లరా, యూదులు గోధుమల రొట్టెలు తింటుంటే పేదవారు ఏం తినేవారండి? ఎవల రొట్టెలు, బార్లీ రొట్టెలు తిన్నారండి. ఆ చిన్నవాడు యేసు ప్రభుల వారికి ఇచ్చిన రొట్టెలు ఎవల రొట్టెలు, బార్లీతో చేయబడిన రొట్టెలను యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర ఏం చేపలు ఉన్నాయని చెప్పాడండి? అది కావాలి. ఏం చేపలు అయ్యి? చిన్న చేపలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఈ మధ్యన వైజాగ్లో సముద్రంలో చేపను పట్టుకున్నాడంట. పెద్ద చేప. ఇక చాలే వేటలు వచ్చేసాడు. ఆ పెద్ద చేప అమ్మేస్తాను రండి అంటే ఎవడు కొనట్లేదు. సరే కదా అని చెప్పేసి దాన్ని కోసేసి ముక్కల కింద వేసి పోగులెట్టాడంట. ఒక్కో పోగు 1000 రూపాయలని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు అలా కోస్తా ఉండంగా ఆ చేప యొక్క ఆ తలకాయలో ఇంత లావంటి బంగారపు కమ్ముందంట. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా ఎంకెలా చూస్తున్నారంటే, ఆ చేపే నాకు దొరికితే ఎంత బాగుండు, నీకు దొరికితే అది కంగారు పడకు. కష్టపడి పని చేయి, కష్టపడి ప్రార్థన చేయి, మోకాలు అడిగేలా ప్రార్థన చేయి, మోకారించి ప్రార్థన చేయి, ఆరాధన చెయ్యి, వాక్యములో సాగిపో, పరిచర్యలో సాగిపో. ఇవన్నీ లేకపోతే గనక నీకు లోటే. ఆ లోటు నీకు ఉండకూడదంటే దేవునిని భారముతో ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభుల వారు విరిగి నలిగిన హృదయాలు అక్కడ ఉన్నాయని చెప్పి వారి మీద జాలిపడి 5 రొట్టెలు, బార్లీ రొట్టెలను, 2 చిన్న చేపలను, పెద్దవి కాదండి. ఎన్ని చేపలండి అవి? చిన్న చేపలు. చిన్న వాటితో దేవుడు అద్భుతాలు చేయగలడు. చిన్న వాటితో పెద్ద కార్యములు చేయగలవాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన విరిచి వడ్డించండి అంటే శిష్యులు అంటే యేసు ప్రభుని పిచ్చోడు చూసినట్టు చూశారట. ప్రభువా, నీకేమైనా మతి ఏమైనా ఉందా? జనం చూస్తే తండోలుగా ఉన్నారు. నీవేంటి 5 రొట్టెలు ఇచ్చి 2 చేపలు ఇచ్చి వడ్డించామంటున్నావు పెట్టి 10 మందికి అప్పగిస్తే తినేస్తారు వీళ్ళు. అసలే మంచి ఆకలి మీద ఉన్నారేమో. ఎలా తింటారేకండి? ఆకలి అయితే ఎలా తింటాం మనము? చెప్తలేదు. ఆకలి అయితే ఎలా తింటారమ్మా? మరీ అంత పిసినాతనంగా ఉండకండి. ఆకలి అయితే 6 ఆవురమని తినేస్తాం కదా. మా కాంతమ్మ బుడం గింజ ఉండేది, బుడం బియ్యంతో ఉండేది. అది వార్పు ఉంచుతూ పాపం అది ఆర్పు తీసేగాడు. అక్కడే కూర్చుని కూడా మేమందరం. ఎందుకని? ఆ గంజి తాగుతాకి మా కోసం నీళ్ళు ఎక్కువ వేసి గంజి వార్పు చేసిన తర్వాత గంజి తాగడానికి మేము అందరం వెళ్ళి వంతులుగా వెళ్తే ఇలా సరిపోదామని చెమ్ము నీళ్ళు వేసింది అందులో. దేవునికి స్తోత్రం చెప్పామా. హల్లెలూయా. ఆ భోజనము బలమైంది. ఏ భోజనము? అందుకనే మీరు గంజి వార్చే అన్నం చేయకండి. గంజి కూడా అందులో అయిపోయేలాగా ఏమంటారా అన్నాన్ని అమ్మా? అయ్యయ్యయ్య. ప్రభుత్వం కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్ గారు ఉందా? చెప్తున్నారా? గంజి వార్చొద్దని చెప్పారా లేదా? వార్చో కనుక ఉద్యోగం పోద్ది. లేదు పోను గొడవ. అసలే ఫుడ్ కమిషన్ చైర్మన్ మన ఊరు చుట్టూ తిరుగుతున్నాడు. ఎప్పుడో నీ దగ్గరకు వస్తాడు. జాగ్రత్త.
దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. మీకు కలిగిన దానిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. యేసు ప్రభుల వారు ఇచ్చిన 5 రొట్టెలను, యేసు ప్రభుల వారు ఇచ్చిన 2 చిన్న చేపలను శిష్యులు గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోలేదు, లూసు మాటలు. ప్రభు అంటున్నాడు, ధైర్యముగా వెళ్ళి వడ్డించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వడ్డించారు. వడ్డించే కొలది రొట్టెలు ఊరుతున్నాయి, చేప ముక్కలు ఊరుతున్నాయి. వాళ్ళు వడ్డించి అయిపోయినారు బాబు అని మళ్ళీ వెనక్కి వచ్చి గంపల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ గంపలు నిండా ఉంటున్నాయి. మళ్ళా గంపలు అని ఎత్తుకుని మళ్ళీ వడ్డిస్తారు. మళ్ళా వచ్చేసరికి మళ్ళా గంపలు నిండా ఉంటున్నాయి. ఎలాగున 5,000 మంది పురుషులు తిన్నారంట. మరి పురుషులైనా? ఒక ఆయన బైబిల్ పండితుడు వ్రాస్తూ ఉన్నాడు కదా, వారి భార్యలతో, వారి స్త్రీలతో, వారి పిల్లలతో సుమారుగా 15,000 మంది తిన్నారంట. ఎంతమంది తిన్నారండి? 15,000 మంది తిన్నారు. 15,000 మంది తినగా ప్రభు అంటున్నాడు, వారి శిష్యులు వెళ్ళి ప్రభు దగ్గర అంటున్నాడు, అయ్యా అందరూ తృప్తిగా తిని వెళ్ళిపోతున్నారు, మీరు కూడా తినండి. శిష్యులు కూడా తిన్నారు. శిష్యులు కూడా తిన్న తర్వాత లెక్కించమన్నారు. వారు మొక్కలన్నీ కూడా బుట్టలోనికి ఆ యొక్క ఎక్కి అవి వేస్తూ ఉండగా అలా వేయగా 12 గంపలయ్యినాయంట. దేవుని స్తోత్రం. యేసు ప్రభుల వారు శిష్యులను 12 మందిని తయారు చేసి ఒక్కొక్కడికి ఒక గంపిచ్చాడు. ఏమిచ్చాడమ్మా? చెప్పని మార్చి ముగించేస్తాను. ఏమిచ్చాడు? ఒక్కొక్కడికి ఒక గంపిచ్చాడు. పూర్వకాలంలో, అంటే మీరు పుట్టారు లేదా నేను పుట్టలేదు అనుకోండి, నేను చదివిందని చెప్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలియదో, నాకు తెలియదు. ఈ ప్రాంతంలో ఎవరో లేరు అలాంటి వాళ్ళు. పూర్వకాలంలోనంట వివాహం చేసేటప్పుడు కట్నం కింద పందినిచ్చేవారంట. ఏమిచ్చారమ్మా? చెప్తలేదండి. పందినిచ్చేవారంట. పందిని కానీ, గేదెను కానీ, ఆవును కానీ, గాడిది కానీ ఇచ్చేవారంట కట్నానికి. మీకు అర్థమైందా? ఒకవేళ ఎప్పుడైనా ఆ కట్నం తీసుకున్నవాడు సరిగ్గా చూడకపోతే ఆ పందిని తోరికి నిలిపోయేదట అమ్మగారింటికి. దేవునికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. సరిగ్గా చూడకపోతే గేదె తీసుకుని వెళ్ళిపోయేదట. సరిగ్గా చూడకపోతే గాడిదని తీసుకుని వెళ్ళిపోయేదట. అప్పుడే పుట్టిందంట ఒరే గాడిదని. అప్పుడు అన్నారంట, చూసారా ప్రియులారా, నువ్వు తృప్తి పడాలి అంటే, నువ్వు సంతోషించబడాలి అంటే నా దేవునిని స్తుతిస్తే దేవుడు మీకు తృప్తినిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందితో ఇంకా 10,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. నీ ఇంటిలో కూడా, నీ వంటగదిలో కూడా అలా మిగలాలి. నీ వంటగదిలో నూనె అయిపోకూడదు. నీ వంటగదిలో పిండి అవ్వకూడదు. నీ వంటగదిలో సమృద్ధి ఉండాలి. అట్టి సకల సమృద్ధి మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు దర్శించి ఉన్నాడు. ప్రభువా నీకే స్తోత్రాలు, మీకే వందనాలు స్వామి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు, దర్శించినారు. కృపా సత్య సంపూర్ణుడా, మేలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన వాడా, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తవైన యేసు, మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మహిమ గలవాడా నీకే స్తోత్రాలయ్యా. నా నీతికి ఆధారమైన దేవానికే స్తోత్రాలయ్యా. కృపా సత్య సంపూర్ణులైన దేవానికే స్తోత్రాలయ్యా. మా రక్షణ కేడమైన శైలమైన యేసునికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభువనైనా మాకు మిగులు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు, మాకు మిగిలే దీవెనలు ఇస్తానన్నావు తండ్రి. ఎక్కడ కొరత ఉండదు, లోటు ఉండదు, ఏ సమస్య మాకు రానివ్వను. ఎవరైతే దేవుని వైపుకు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే దేవుని వైపుకు తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి సమృద్ధి ఉంది అని సెలవిచ్చాడు. ఈ రాత్రి కుటుంబానికి సమృద్ధి కలుగ చేయండి. ఈ రాత్రి కుటుంబానికి సమృద్ధి కలిగి చేయండి.
శ్రీనివాస్ గారికి సమృద్ధి పని దయచేయండి. వారి కుమారులకు సమృద్ధి పని చేయండి. చెల్లికి సమృద్ధి పని చేయండి. వారి కుటుంబం అంతా పోషించబడినట్లుగా సమృద్ధి దయచేయండి. కుటుంబంలో ఏ లోటు రానియవద్దు, కుటుంబంలో ఏ కొదువ రానియవద్దు ప్రభువా. ఈ కూడికల ద్వారా ప్రతి కుటుంబాన్ని కట్టండి. ఈ కూడికల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు కలుగునుగాక, మేలు కలుగునుగాక, మేలు కలుగునుగాక. చేరువచ్చిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ రాకడ వరకు మేము ఎలాగున కలుసుకొని స్తుతించినట్లు స్తుతి పాత్రగా సిద్ధపరచండి. మహిమార్థమే వాడుకోనండి. కార్యాలు జరిగించి మేలులతో నింపండి. ప్రతివారు మరలా తిరిగి వెళుతుండగా నీ వెలుగుతో పంపు తండ్రి, నీ దీపముతో పంపించయ్యా. నీ వాక్యపు బలముతో పంపించండి. మీ ఆత్మశక్తితో పంపండి తండ్రి. యేసయ్యా, ప్రతి ఇంటికి ప్రభు నీ రక్షణ వచ్చునుగాక, ప్రతి ఇంటికి మేలు కలుగునుగాక, ప్రతి ఇంటిలో స్వస్థత కలుగునుగాక, ప్రతి ఇంటిలో నేను ఆరాధించునుగాక. అట్టి ధన్యతలు ప్రతి వారికి దయచేయమని నేను సేవకుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. పలహారం తీసుకుని వెళ్దరు కానీ అందరూ కూర్చోండి.